నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. ఇలా వచ్చారండి? నాకు ఒక ధర్మ సందేహం వచ్చిందండి, తీర్చుకుందామని వచ్చాను. చెప్పు. ఏంటంటే ఇప్పుడు ఈ దేశంలో చాలా వృత్తుల వాళ్ళు ఉన్నారు కదా, డాక్టర్లు, లాయర్లు, ఇలాగ చాలా వృత్తుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ దేశ ప్రజల యొక్క శాంతిని, సౌభాగ్యాన్ని, వాళ్ళు ఆనందంగా ఉండాలని ఏ వృత్తి వాళ్ళు కోరుకుంటారంటారు? నిజమే. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారనుకోండి, మరి వాళ్ళు ఎప్పుడు ప్రజలు ఏదో సమస్య రావాలని అనుకుంటారు. డెంటిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళు నీ పళ్ళు ఎప్పుడు పాడైపోవాలని, మరి వాళ్ళకి అదే కదా ఆధారం, అలా కోరుకుంటారు. హౌస్ ఓనర్స్ ఉన్నారనుకోండి, నువ్వు ఎప్పుడు ఇల్లు కట్టుకోకూడదు, అద్దెంట్లోనే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. లాయర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు ప్రజలు ఒకరినొకరు కొట్టుకుని మన దగ్గరికి రావాలని వాళ్ళు కోరుకుంటారు. ఇంకా ఈ రకంగా అందరిలోనూ ఉంటారన్నమాట. మెకానిక్ ఉన్నాడు అనుకోండి, మెకానిక్ మన బైక్ పాడైపోవాలి, మన కారు పాడైపోవాలి మరి అని కోరుకుంటాడు. అదేవిధంగా ఇప్పుడు మనం సుఖ సంతోషాలతో, ధనధాన్యాలతో త్వరగా ఇది ఎక్కువ డబ్బుతో ఉండాలని ఎవరు కోరుకుంటారంటే ఒక దొంగ మాత్రమే కోరుకుంటాడు. అవునా? ఇది ఊరికే సరదాకు మాత్రం. థ్యాంక్ యూ.